గండి చెరువు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి జక్క రవీందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గ్రామంలో యువకులు, మహిళలు, వృద్ధులతో కలిసి భారీ ర్యాలీతో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. బ్యాట్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరుతున్నారు. ఈ సందర్భంగా జక్క రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, తనని గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానన్నారు. గ్రామ అభివృద్ధే తన ఏకైక ధ్యేయం అన్నారు. తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, వీధి లైట్లు వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే కాక రైతులు, కూలీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేస్తానన్నారు. ఈ నెల 17న జరిగే ఎన్నికలలో బ్యాట్ గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ప్రచారంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలతో ఊరంతా సందడి చేయగా పలువురు గ్రామస్తులు జక్క రవీందర్ రెడ్డికి తమ మద్దతును ప్రకటించారు. నా పేరు జక్క రవీందర్ రెడ్డి. నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను ఈ గ్రామం నుంచి పోటీ చేస్తున్నాను. గతంలో కూడా మా కుటుంబం నుంచి మా అన్నయ్య గారు 2 సార్లు సర్పంచ్ గారు. ఆ టైంలో కూడా మా గ్రామానికి ఎంతో అభివృద్ధి చేసి దీన్ని ఎంతో ముందుకు తీసుకొచ్చినాం మా గ్రామాన్ని. అదేవిధంగా ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా గ్రామానికి ఎట్లాంటి ఈ 10 సంవత్సరాలు ఇండ్లు ఇవ్వలేదు. కానీ గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా 30 పైన ఇండ్లు ఇచ్చి ఎంతోమందికి సాయం చేసి కాంగ్రెస్ పార్టీని బాగా జనాల్లో చాలా ముందుకు పోతుంది. అదేవిధంగా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సన్న బియ్యం పథకం ద్వారా కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలత వాతావరణం ఏర్పడ్డది. అదేవిధంగా బస్సు సౌకర్యం అంటే ఫ్రీ బస్ సౌకర్యం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మహిళలలో చాలా అద్భుతంగా మన ప్రజలలో ముందుకు పోతుంది. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కూడా ఈ గ్రామానికి ఎన్నో నిధులు ఇచ్చి ఎంతో అభివృద్ధికి ముందు తోడ్పడుతున్నారని ఈ విధంగా తెలియజేస్తున్నారు. అందువలన నాకు ఈ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా మరియు 8 వార్డులు అత్యధిక మెజార్టీతో గెలుస్తాము. నాది బ్యాట్ గుర్తు. మా మెంబర్లు కూడా అందరూ అత్యధిక మెజార్టీతో గెలిచి ఎమ్మెల్యే గారికి కానుకగా ఇస్తాము. గత 20 సంవత్సరాల నుంచి కూడా మా సొంత నిధులతో కూడా స్కూల్కి 25% నిధులు ఇచ్చి ప్రహరీ గోడ నిర్మించినాం. అదేవిధంగా మా సొంత నిధులతో మా రంగనాథ స్వామి గుడికి మెట్లు కట్టించినాము. మరియు దానికి గోపురానికి కట్టించినాము. మన రంగనాథ స్వామి టెంపుల్ ఎంతో అభివృద్ధి చేసినాం. అదేవిధంగా ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా మా సొంత నిధులతోనే నిర్మించినాం. అదేవిధంగా మా గ్రామానికి అందరూ వాటర్ ప్లాంట్ నిర్మించి ఏటీఎం కార్డు లాగా పెడితే ప్రతి ఒక్కరికి మా గ్రామంలో 20 లీటర్ల నీళ్ళు వస్తాయి. ఆ విధంగా మా గ్రామానికి ఎంతో మేము వెంబడి ఉండి సాయం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నామని చెప్తున్నాం. అందువలన మాకు ఈ గ్రామంలో మంచి పట్టుంది. అదేవిధంగా ప్రజలు కూడా మమ్మల్ని ఎంతో ముందుకు అంటే మాకు ఓట్లు వేస్తామని ముందుకు వస్తారు. ఆ విధంగా మేము అఖండ మెజార్టీతో గెలుస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాం. అబ్దుల్లాపూర్ మెట్ మండల్ గండిచెరువు గ్రామం రేపు 17వ తారీఖు జరగబోయే ఎలక్షన్లలో పంచాయతీ ఎలక్షన్లలో మా గ్రామం నుంచి సీనియర్ నాయకులు మరి గ్రామం పైన ఎంతో పట్టున్న నాయకులు మన జక్క రవీందర్ రెడ్డి గారు మా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మా గ్రామం నుంచి అత్యధిక మెజారిటీతో మా రవీందర్ రెడ్డి గారిని గెలిపించుకొని గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని తెలియజేస్తున్నాము. మరి మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. ఈ 2 సంవత్సరాల కాలంలోనే మా గ్రామం అతి చిన్న గ్రామం మా గ్రామం. మరి మా ఎమ్మెల్యే గారు కూడా అధిక నిధులు ఇచ్చి మా గ్రామాన్ని ఎంతో డెవలప్మెంట్ చేశారు. గతంలో కూడా మా జక్క సంజయ్ రెడ్డి గారు 2 పర్యాయాలు సర్పంచ్గా చేసి మా గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. మరి అదేవిధంగా ఆ రోజులలో కూడా రాష్ట్రపతి చేతిలో మా గ్రామం అవార్డు అందుకుంది. మరి మన గ్రామం ఎంత డెవలప్ అయితే అవార్డు తీసుకుంటామో మీ అందరికీ కూడా తెలుసు, టీవీల ద్వారా కూడా చెప్తున్నాము. మరి అదేవిధంగా ఇప్పుడు కూడా గత 10 సంవత్సరాలు పాలించి అధోగతి పాలు చేసిన బీఆర్ఎస్ వాళ్ళు మరి దాన్ని గాడిలో పెట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు కాబోస్తుంది కాబట్టి మరి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు.
వాళ్ళు పాలించిన రోజులు. మరి ఈ 2 సంవత్సరాల కాలంలోనే మరి ఎవ్వరికి రేషన్ కార్డు లేదనుకుంటా మరి గ్రామాలలో ఒక మా ఎమ్మెల్యే గారు వచ్చినా మా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎవరున్నా చెయ్యి రేపండి మీకు రేషన్ కార్డు లేదంటే అందరికీ రేషన్ కార్డు ఇప్పించిన ఘనత మా కాంగ్రెస్ పాలకులదే. మరి రేపు అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా మా చిన్న గ్రామానికి దాదాపు 35 ఇండ్లు ఇచ్చి పేదలకు ఎంతో మేలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వము మా ఎమ్మెల్యే గారు. మరి ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. మా గ్రామం నుంచి కూడా మరి పెద్ద రోడ్డు, డబల్ రోడ్, 100 ఫీట్ల రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా 10 కోట్ల రూపాయలతో. మరి ఔటర్ రింగ్ రోడ్ నుంచి లష్కర్గూడ వరకు కూడా డబల్ రోడ్ కూడా అది తొందరలోనే కాబోతుంది. అది కూడా శాంక్షన్ అయి ఉంది. మరి అది కూడా టెండర్ కాబోతుంది. కానీ అది అయిన తర్వాత కూడా మా గ్రామం నుంచి అంబర్పేట నుంచి మరి బస్ రూట్ కూడా, బస్ సౌకర్యం కూడా మాకు మెరుగుపడుతుంది. కాబట్టి మా గ్రామంలో అత్యధిక మెజార్టీ బ్యాట్ గుర్తుపై వేసి మా రవీందర్ రెడ్డి గారిని గెలిపించుకొని, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలోనే రాష్ట్రంలోనే మా 8 వార్డులు మా గ్రామ పంచాయతీ వార్డులు కూడా అత్యధికంగా గెలిపించుకొని తీసుకెళ్తామని మా ఎమ్మెల్యే గారికి హామీ ఇస్తున్నాం.